హలో అండి, వెల్కమ్ టు అమ్మమ్మ కథలు. అలా లిఖించిన ఆ ఇతిహాసాన్ని దేవలోకంలో నారదుడు, పితృలోకంలో దేవలుడు అనే అసీతుడు, గంధర్వాది లోకాలలో శుకుడు ప్రచారం చేస్తూ వచ్చారు. జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు వైశంపాయనుడు దానినే పఠించి భూలోకంలోకి ప్రచారంలోకి తీసుకొచ్చాడు. శౌనకాది మునులు ఈ విషయాలు విని సంతోషించి కౌరవ పాండవులు యుద్ధం చేసిన శమంతక పంచకం అనే క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది అని సూతుడిని అడిగారు. సూతుడు వారికి ఇలా చెప్పాడు. త్రేతాద్వాపర యుగ సంధిలో రాజులు మందించి అధర్మ మార్గాన సంచరిస్తూ ఉంటే పరశురాముడు వారిని 21 వెతికి చంపి వారి రక్తంతో 5 మడుగులు కల్పించి ఆ మడుగులో పితృదేవతల తర్పణాలు ఇచ్చాడు. పితృదేవతలు ఆ మడుగులైదు పుణ్యతీర్థాలయ్యేటట్టు పరశురాముడికి వరం ఇచ్చారు. ఆ ప్రదేశంలోనే అతి ఘోరమైన భారత యుద్ధం జరిగింది. ఆ కారణంగా శమంతక పంచక్షేత్రానికి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది.